మరి ఏం బీక్తుర్రా చెల్లుచ్చనా కొడుక తెలంగాణలో ఐర్ చేసుకోమని బే బోసడికే ఇడు ఏ గుడి దొరకదు లంచ కొడుకి వాడిని చెప్పులేదు మోస్తాడు మార్వాడి లంచ కొడుకి ఆర్య బనియా లంచ కొడుకి అమిత్ షా లంచ కొడుకి చెప్పులు మోస్తాడు ఈ బాడుకో పార్లమెంట్ మాట్లాడడానికి చేత కాదు తెలంగాణకు చిన్న ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేయలేడు లంచ కొడుకు కాంగ్రెస్ వాడే రయ్యాల పటాన్చెరు ఇండస్ట్రీలో ఏందంటే కారణం కాంగ్రెస్ వాడే లంచ కొడుక ఈసీఐలోడు పెట్టిండు ఇక్రిసాటోడు పెట్టిండు బిహెచ్ఏలోడు పెట్టిండు డిఆర్డిఓ ఎవడు పెట్టిండు డిఆర్డిఏలోడు పెట్టిండు మరి అట్లాంటివి ఒక్కటి తెచ్చినావురా నీ కరీంనగర్ కన్నా తెచ్చినావురా పోని గుండు పాడుకో ఈయనకి ఏ గుడి దొరకదంట ఈయనకి వీడున్న కరీంనగర్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కదా గుళ్ళు ఆడ కూడా దొరికాయంట వీనికి భాగ్యలక్ష్మి టెంపులే కావాలి ఎందుకంటే చార్మినార్కి అందుకోవాలి హిందూ ముస్లిం గొట్క కావాలి ఇలా అని కొడుక్కి గుండు వలగొడతారు ఆ గుండు కానీ ఈ గుండు కానీ వలగొడతారు తడిపారు పారిపోయినాడు సంపేసి నేరం చేసి సూట్ చేసిండు అని కేసుల లోపల వారెత్తారంటే పారిపోయిండు రాష్ట్రం విడిచిపెట్టి తడిపారుగాడు నీ గుండు ఆ గుండు వలగొడతారు బోసిడికే ఏం చేస్తుర్రా మరి ఏం చేస్తుర్రా దోసుకోకపోతే ఈడ వ్యాపారస్తులు ఎందుకు బాధపడుతుర్రా ఇలా వ్యాపారస్తులు ఎందుకు నడవలేరా బోసిడికే ఎవరికి చెప్తున్నావు నీతులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే ఎవడేమన్నారా ఇన్నేళ్ల నుంచి మా వ్యాపారాలు బంద్ అయ్యేటట్టు చేస్తుంటే కొట్లాడుతుంది దొంగ పాడుకోవు అన్ని అబద్ధాలు చెప్తావు మా అమ్మ గుట్టలేదురా బోసిడికే నోరు తెరిచి అబద్ధం ఆడతావు బీజేపీ వాళ్ళంతా అబద్ధం ఆడతారా చూడు ఇదో ముండా పిచ్చి ముండా కానీ దీనికి తెలియలేదు దీని పేరు చెప్తా దీన్ని కొంచెం చూపెట్టి చెప్తా మీకు అర్థమవుతుంది మార్వాడి గో బ్యాక్ మీద పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ స్టేట్ లీడర్ మౌనిక బంక అది స్టేట్ లీడర్ ఉంటుంది అది మాట్లాడితే కూడా ఎవడినాడు కానీ ఏదో చూపెడుతున్నాం అంటే ఆ ఫాల్స్ నరేటివ్ ప్రజలకు పోవద్దు అనేది నా బాధ అందరినీ గో బ్యాక్ అని హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు అది నా రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ నష్టం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్ గా మార్వాడే గో బ్యాక్ అంటున్నారు చిన్న ఇష్యూని పట్టుకొని కులాలకు మతాలకు అంటగట్టి చేస్తున్నారు ఇదంతా ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఆయన అడిగింది ఏంది మిత్రులారా ఆయన అడిగింది ఏంది ఆ యొక్క ఇష్యూ గురించి అడిగాడు జనరల్ గా అడిగాడు అంటే కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అయ్యా కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అంటే అయితే కాంగ్రెస్ తిట్టాలి లేకపోతే ముస్లింలను తిట్టాలి వీళ్ళకి ఓట్లు ఎత్తారని వీళ్ళు అనుకుంటున్నారు వేయరు అట్లా వేయరు ప్రాంతం పేరు మీద లేదా భాష పేరు మీద విడదీయడంలో ముందుంటది చెప్పండి మిత్రులారా ఎవడు విడదీసని చెప్పండి శాఖలోళ్ళు ఈ శాఖలకు కులం ఉండాలి మంగళంలోకి కులం ఉండాలి శాలోడికి పుట్టినోడు శాలోడు మా తాత మగ్గం నేస్తే నేను కూడా మగ్గం నేయాలి శాఖ ఇది కాంగ్రెస్ వాడు పెట్టిండా ఈ బాపన్ ముండ కొడుకులు పెట్టిర్రా నాకు చెప్పండి మీ దండం పెడతాం మనువాదులు మనుధర్మ శాస్త్రాన్ని కాలబెట్టమన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే దంపతులు కొట్లాడారు అప్పుడు కాంగ్రెస్ ఏడాది వచ్చింది కాంగ్రెస్ ఏడుండే కాంగ్రెస్ 1884లో దేశాన్ని ప్రేమించిన వాళ్ళు పెట్టింది ఒక వ్యక్తి పెట్టలే ఓకే సింపుల్ ఓకే సో ఆ పెట్టి 1885లో పెడితే మేధావులు ఏం చేద్దాము ఎట్లా కొట్లాడదామని వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు యాన్యువల్ మీటింగ్ పెట్టుకొని చర్చలు చేసారు తప్ప వాళ్ళు ఉద్యమాలు కూడా పీకిందిలో ఏం లేదు 85 పెట్టినప్పుడు ఎప్పుడు అది కాంగ్రెస్ ఒక పేదోడి దగ్గరికి ఒక సామాన్యుడి దగ్గరికి ఎప్పుడు రీచ్ అయింది అది కాంగ్రెస్ ఐడియాలజీ మహాత్మా గాంధీ అనేట ఆయన సౌత్ ఆఫ్రికాలో అక్కడున్న భారతీయుల గురించి కొట్లాడి అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడి అక్కడ ఇది భారతీయులకి కొంచెం ఉపశమనం కలిగిస్తే ఆయనను ఈయన ఇంత పాపులర్ అయిండు ఆయన మంచిగా కొట్లాడుతుండు అని అప్పుడు ఒక మేధావి అయినటువంటి కాంగ్రెస్ లో ఉన్న ఒక మేధావి అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే అంటే ఆయన ఆ మహాత్మా గాంధీ భారతదేశం వచ్చినప్పుడు పర్మనెంట్ గా రావయ్యా ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఆడ చేసాక చేసినావు కానీ ఇడికి రా అంటే వచ్చినాక ఏం చేసిండు ఆ మహాత్మా గాంధీ 1915 వచ్చి 1917 దాకా 2 ఏళ్ళు నేను ఈ భారతదేశం గురించి ఫస్ట్ అర్థం చేసుకుంటా వీళ్ళ జీవన విధానం ఏంది వీళ్ళ పద్ధతి ఏంది అని అదే సూటు బూట్ వేసుకొని న్యాయవాదిగా అదే కోటు బూట్ వేసుకొని దేశం అంతా తిరిగిండు ఆ ట్రైన్లలో తిరిగితే మెజారిటీ ఆయన గమనించింది ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో 1915 ఆ ప్రాంతంలో దేశంలో మెజారిటీ ప్రజలకు తిండి లేదు చక్కగా ఒక పూట దొరికితే ఎక్కువ
మెజారిటీ ప్రజలకు ఇంక్లూడింగ్ స్త్రీలతో సహా ఏకవస్త్రమే. ఓకే, అర్థమైందా? సో ఈ దయనీయ స్థితి చూసి నేను కూడా వాళ్ళ లోపల కనుగొంటా, వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని అన్ని కోటు సూటు వారేసి చిన్న కింద గోసి కట్టుకొని దేశమంతా తిరుగుకుంటా ఆయన ఈ కాంగ్రెస్ ఐడియాలజీని దేశం స్వతంత్రం ఎందుకు కావాలనేది, బానిసత్వానికి అలవాటు పడ్డ బానిస మెంటాలిటీకి చేరుకున్న బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటే శక్తిని కోల్పోయినటువంటి భారతీయులకి స్వతంత్రం ఎందుకు కావాలనేది గ్రామీణ స్థాయికి తీసుకుపోయిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అది కూడా యుద్ధం లేకుండా, హింస లేకుండా, రక్తపాతం లేకుండా, అహింసా మార్గంలో, బుద్ధుడు చూపెట్టిన మార్గంలో. ఓకే, సో ఆ విధంగా అది కొట్లాడింది కాబట్టి ఇప్పటికీ మహాత్మా గాంధీ గారు ఒక నెల్సన్ మండేలా గారికి ఇన్స్పిరేషన్ గా నిలిచిండు. ఓకే, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ బొమ్మ భారతీయులు అంటేనే అసహించుకుంటారు. మహాత్మా గాంధీ బొమ్మ విగ్రహాన్ని సౌత్ ఆఫ్రికాలో ఎందుకు పెట్టుకుంటారు? అమెరికాలో ఎందుకు పెట్టుకుంటారు? టెక్సాస్ రాష్ట్రంలో, యూకేలో ఎందుకు పెట్టుకుంటారు? ఒక భారతీయుడు అంటేనే ఆశ్రయించుకునేటోళ్ళు, ఈ యొక్క జాతి వివక్ష, రంగు వివక్ష చూపెట్టేటోళ్ళు. అర్థమైందా? ఒక మార్టిన్ లూథర్ కింగ్ నల్ల జాతీయులకి సమాన హక్కులు కావాలి, తెల్లవాళ్ళతో సమానంగా అని కొట్లాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గారికి ఎందుకు మహాత్మా గాంధీ గారు ఆదర్శ పురుషుడు అవుతాడు? అర్థమైందా? అట్లనే ఒక ఒబామా గారికి ఎందుకు అవుతాడు? ఒక యాపిల్ సంస్థను పెట్టిన స్టీవ్ జాబ్స్ గారికి ఎందుకు అవుతాడు? ఇంకా అనేక మందికి ఎందుకు ఇన్స్పిరేషన్ నిలుస్తాడు? ఒక హాఫ్ నేకెడ్ చర్చిల్ అనేవాడు, అప్పుడున్న బ్రిటన్ ప్రధాని చర్చిల్ అనేవాడు హాఫ్ నేకెడ్ ఫకీర్ అంది అవమానించేవాడు. హాఫ్ నేకెడ్ ఫకీర్ అంటే దిగంబరుడు, సగం దిగంబరుడు అయినటువంటి ఫకీర్ అంటే బిచ్చగాడు అని అన్నాడు అని ఎక్కిరించేటోడు గాంధీని. మరి ఈ బిచ్చగాడు పోకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు ఫస్ట్ రెండు జరగలే, జరిగినాయి కానీ వాటికి అందులో ఎలాంటి డెసిషన్ తీసుకోలే. కాంగ్రెస్ వస్తేనే, ఈ బిచ్చగాడు వస్తేనే, ఈ ఫకీర్ వస్తేనే మేము ఒప్పుకుంటామని ఆ తర్వాత అప్పుడున్న ప్రధాని అన్నాడు. ఓకే, మెక్డొనాల్డ్ రామ్సెస్ అని ఏదో ఉంది అని. సో ఇది పరిస్థితి. అంటే పొద్దుగాలేస్తే బురదదాలుడు తప్ప ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఆ ఒక్క ఇష్యూ గురించి కొట్లాడతలేరు వాళ్ళు. అది పోలీసులు ఉన్నారు, ఆ యొక్క ఎస్టీ అట్రా చట్టం పెట్టారు, దాని గురించి కాదు ఇక్కడ. ఆ ఇన్సిడెంట్ గురించే కాదు ఇక్కడ. ప్రజల లోపల వాళ్ళ మీద పీకలంత లేదంత కోపం ఉంది. కాకపోతే అది ట్రిగ్గర్ అయింది, ఆ ఇష్యూ ద్వారా ట్రిగ్గర్ అయింది. కానీ దిస్ ఇస్ దేర్ అన్ అండర్లైంగ్. అప్పుడు కాకపోతే ఎప్పుడైనా బస్ట్ అయ్యేది. ఆ ఇన్సిడెంట్ పద్మారావు నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా ఈ ఇష్యూ జరిగేది. ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం వెనక ముందు జరిగేది. కాకపోతే దానివల్ల ఇంకా ట్రిగ్గర్ అయింది అంతే. ఇంకా సింపుల్. నేను హిందూని అనుకోకుండా ఉండేలాగే ఎట్లాంటి దుశ్చర్యలు ఈమె ఎవరు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈమె ఒక ఎంత ఉంటుంది, 40 పైన ఉంటుంది కావచ్చు. ఓకే, ఈ ఆంటీ. ఓకే, ఈ ఆంటీ పేరు మౌనిక సుంకర. ఆమె పేరు మౌనిక సుంకర. ఓకే, ఇట్లా పెడుతుంది, ఒకటి పెట్టి 3Mలు అంటది. ముల్లాలు, మిషనరీలు, ఇంకోటి ఏం చెప్తుంది, మావోయిస్టులుగా ముగ్గురు పేరు చెప్తుంది. ఓకే, మావోయిస్ట్ అంటే అట్లా స్టార్ట్ చేసి ఇక అందరు తిడుతుంది. ఇక బీజేపీ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు తప్ప అందరు తిడుతుంది. ఇక ఎవరు ఈమె నేపథ్యం ఏంద్రా అంటే అమెరికాలో 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండేసి వచ్చింది. సాఫ్ట్వేర్ ఏదో పనిచేసి వచ్చి ఇక నేను మోడీ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చినా ఏదో చెప్తుంది. ఓకే, ఎక్కడ ఈమె నేపథ్యం ఏంది అంటే కరీంనగర్ లోకల్ మంకమ్మ తోటన ఎన్నో ఉంటుందంట. ఓకే, వీళ్ళ ఇల్లు, వాళ్ళ నాయన మాజీ నక్సలైట్ అంట. ఓకే, ఇది సంపేసిర్రో చచ్చిపోయిండు ఏదో అయింది సంథింగ్. ఓకే, సో తర్వాత ఒంటరిగా ఉంటుంది. మొగుడిని కూడా వదిలేసింది. సో LLB ఏదో చేసి ఇక పొద్దుగా లేస్తే ఇక పొరగాని లేరు, పిల్లలు లేరు, ఏం లేదు. ఇక ఇట్లా దేశాలు పట్టుకొని ఇక చెత్త అంతా నింపుతుంది పొద్దుగా లేస్తే. ఓకే, అర్థమైందా? ఈ బీజేపీలో ఇంకో వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే పండుకోకపోతే పని కాదు. సినిమా ఇండస్ట్రీలా, స్పోర్ట్స్ ఇండస్ట్రీలా, IT ఇండస్ట్రీ కాదు, బీజేపీలో వరస్ట్ ఈ పండుకోకపోతే పని కాని పని. అర్థమైందా? వెరీ వెరీ బండి సంజయ్ గారికి కీపుకున్నదా, ఇంకొనుకుందా, ఆయనకి లేస్తుందా లేవదా, ఇక అది వేరే ముచ్చట. కానీ భారతీయుడిని, నేను ఒక గర్వంగా భారతీయుడిని అని చెప్పుకోవడానికి లేకుండా ఎట్లాంటి దుశ్చర్యలు చేయాలో మొత్తం అయితే దీని బీసీ దీని కులం ఏంటంటే వల్లాపు అంట. వల్లాపు అది నేను ఎప్పుడు ఇంతకుముందు